వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభాస్ గారు రాశి గారిని అలా పిలిస్తే ఆమె తట్టుకోలేకపోతుందట. అసలు ప్రభాస్ గారు నిజంగా ఆమెను ఎలా పిలిచారు, అది పిలిస్తే ఆమె ఎందుకు తట్టుకోలేకపోయింది, ఇంతటికి అంతలాగా పిలిచేటువంటి ఏమని పిలిచారు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. మన టాలీవుడ్లో సంసారపక్షమైనటువంటి పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ను కూడా సంపాదించుకున్నటువంటి హీరోయిన్లో రాశి గారు కూడా ఒకరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలనటిగా కెరీర్ని ప్రారంభించినటువంటి ఈమె అతి తక్కువ వయసులోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి పెద్ద స్టార్ హీరోయిన్గా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం హీరోయిన్ ముఖాన్ని చూసి థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ సంఖ్య మన టాలీవుడ్లో చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి హీరోయిన్స్లో ఒకరు రాశి గారని కూడా చెప్పుకోవచ్చు. ఈమె కోరుకుంటే ఇప్పటికి కూడా వరుస పెట్టి సినిమాలు చేయగలదు. కానీ ఎందుకో సినిమాల మీద ఈమె ప్రస్తుతానికి మక్కువ చూపించడం లేదు. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్ మొదట్లో రాశి గారికి వచ్చింది. కానీ మోకాళ్ళు చూపించే సన్నివేశాలు ఉండడంతో తన వల్ల కాదని చెప్పేసిందట. ఇకపోతే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో రాశి గారు ప్రభాస్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు గురించి మాట్లాడి కొన్ని మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆమె మాట్లాడుతూ, మా సినీ నటులకు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలిసిపోతుంటాయి. ఒక నటుడిని లేదా నటిని చూసినప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పేయగలం. అలా ప్రభాస్ని మొదటి సినిమా ఈశ్వర్లో చూసినప్పుడు అనుకున్నాను, రాబోయే రోజుల్లో ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. నేను అనుకున్నదే జరిగింది. బాహుబలి సిరీస్లో ఆయన నటన చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. హీరోయిన్గా ఎలాగో కుదరదు, అది కలగానే మిగిలిపోతుంది. కానీ అక్క వదిన పాత్రలు చేయడానికి ఏమైనా సిద్ధమే, కానీ తల్లి పాత్ర మాత్రం పోషించను. ఎందుకంటే అతనికి నాకు వయసులో అసలు తేడా లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది రాశి. అంతేకాదు, ఈమె హీరో ప్రభాస్ గారు నటించినటువంటి మిర్చి, రాధేశ్యామ్ చిత్రాల్లో అతనికి తల్లిగా పోషించమని నటీమణులు రాశిని డబ్బింగ్ కూడా చెప్పిందట. అంటే ఆ సినిమాల్లో తల్లి క్యారెక్టర్ చేసినటువంటి వారికి రాశి గారు డబ్బింగ్ చెప్పారట. ఇలా రాశి డబ్బింగ్ కూడా చెప్తుంది అనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారానే మనకు తెలిసింది. ఇక ఏమి మాట్లాడుతుందో అనే దానికి సంబంధించి కూడా చాలా మంది ఆతృతగా ఎదురు చూసినప్పుడు కూడా ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, కానీ ఆయనకు తల్లిగా తల్లిగా నటించనని ఆమె ఇంటర్వ్యూ చెప్పుకొచ్చారు. ఇద్దరి వయసు ఒకటిగా ఉంది, అది ఒక ప్రధాన కారణమని. అంతేకాకుండా ప్రభాస్ నన్ను అమ్మ అని పిలిస్తే నేను తట్టుకోలేనని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే పెద్ద హీరో అవుతాడని నా బ్రదర్తో చెప్పానని కూడా ఆమె రాశి గారు చెప్పుకొచ్చారు. సినిమా చూడడానికి మాత్రమే థియేటర్కి వెళ్తాను ప్రభాస్ గారి సినిమాలంటూ కూడా అని చెప్పుకొచ్చింది. మరి ఈమె ప్రభాస్ గారు ఆమెని అమ్మ అని పిలిస్తే మాత్రం ఆమె యాక్సెప్ట్ చేయలేరట. ఇక వదినగాను అక్కగాను అయితే యాక్సెప్ట్ చేస్తారట. మరి చూద్దాం, రానున్న రోజుల్లో ప్రభాస్ గారి సినిమాలో రాశి గారికి అవకాశం ఇస్తే అక్కగాను వదినగాను ఫ్రెండ్ గాను ఏదైనా క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి అవకాశం వస్తుందా లేదని కూడా చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజంశ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.